జతేజీ आओ क्या इंद्र बाबूजी जोरदार డాన్స్ చేస్తున్నావు డాన్స్ మీరు కూడా డాన్స్ చేయండి నేను డాన్స్ చేయాలి డాన్స్ ఏం సాధించిందని నాది డాన్స్ చేస్తది అసలు నువ్వేం సాధించిందని అంత డాన్స్ చేస్తున్నావు అలా అడుగుతారేంటి జతేజీ 15,000 కోట్ల రూపాయలు వేసుకొచ్చాను 15,000 కోట్లు తెచ్చుకున్నా నువ్వే అంత డాన్స్ చేస్తే 25,000 కోట్లు తెచ్చినా నేనెంత చేయాలి అంటే నేను తీసుకొచ్చింది తక్కువ హౌజీ 25,000 కరోड़ రూపాయలు 25,000 కోట్ల రూపాయలు తెచ్చింది నేను అంటే మీకన్నా నేనే తక్కువ మరి కాదా ఇంద్ర బాబూజీ నీకు ఇచ్చిన 15,000 కోట్లు అది ఏదో గ్రాంట్ ఇచ్చినట్టు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ డాన్స్ చేస్తున్నావు అది ఇచ్చింది అప్పు కదా అలా మళ్ళా నాకంటే తక్కువ అవునా అవునా అరే అవునా అని అట్లా నోరెలా పెడతామండి ఇంద్ర బాబూజీ ఇగో ఏదైనా కూడా అడిగి తెచ్చుకోవాలి మీ దాంట్లో అంటారు కదా అడగండి అమ్మాయినా అన్నం పెట్టారు అని మరి అడగండి ఎక్కడి నుంచి వస్తాయి ఏదైనా ఫైట్ చేయాలి కొట్లాడాలి తెచ్చుకోవాలి నేనేం ఫైట్ చేయాలి చెప్పండి అసలే నా పరిస్థితి చిరిగిన విస్తరాకులా ఉంది అరే ఇంద్ర బాబుజీ చిరిగిన విస్తరాకు అని చెప్పి విడిచిపెడతావా ఇంకో ఆకు విస్తరాకు మీద వేయాలి దాన్ని కుట్టాలి మంచిగా చేసుకొని అదే విస్తరాకులో మళ్ళీ ప్రసాదం పడేటట్టు చేసుకోవాలి ఎలా చేయాలంటావు నితీష్ ఇప్పుడు ఏం చేయమంటావు ఇగో ఇంద్ర బాబుజీ నేను చెప్పేది అర్థం చేసుకో నీకంటే తక్కువ బలం ఉన్న నేనే కొట్లాడుతున్నా ఫైటింగ్ చేస్తున్నా అరే నాకంటే ఎక్కువ బలం ఉండి నువ్వు ఎందుకు అడగవు నువ్వు ఎందుకు ఫైట్ చేయవు చెప్పు నువ్వు అట్లా సైలెంట్గా ఉంటే నీకు వచ్చేది ఏం రాదు అప్పుడు నిన్ను నమ్ముకున్న వాళ్ళు అన్యాయం అయిపోతారు అర్థం చేసుకో ఇంతకు ముందు ఒకసారి పోట్లాడితేనే నా పరిస్థితి ఏదో అయింది దాని నుండి కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది మళ్ళీ కొట్లాడడం అంటే నా వల్ల అవ్వదు అరే అట్లా అనుకున్నావు ఇక నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏం న్యాయం చేస్తావు పోయి నువ్వు ఓ జతీష్ కుమార్ సారు గట్ల గడ్డి పెట్టుండ్రి ఆ ఇంద్రబాబుకు ఇంతకు నువ్వేవారు నేను గరం గరం యాంకర్ను సారు నేను కూడా ఇంద్రబాబుకు గడ్డి పెడుతున్నా రోజు ఇట్లనే అయినా ఇంటలేడు అచ్చా నువ్వు బీ చెప్పినావు నేను బీ చెప్తున్నా ఇక నేను చెప్పి నువ్వు చెప్పి ఆయన ఇన్నడా మంచి ఆయనకి లేకపోతే ఇక ఆయన కర్మ ఆయన పోతుంది ఏం చేస్తాం నాది చెప్పింది నీది చెప్పింది వింటే విన్నది లేకపోతే గంగలా కలుస్తాయి నేను పోతున్నా మళ్ళా ఏం మనిషి ఈయన అర్థమైందా ఇంద్రబాబు గారు బయటోళ్ళు కూడా గడ్డి పెడుతున్నారు కొంచెం అన్నా ఏం అనిపిస్తలేదా ఏంటమ్మా అలా మాట్లాడతావేంటి ఏమనాలి మరి మీకన్నా బలం తక్కువ ఉన్నోళ్ళు కూడా కొట్లాడి నిధులు తెచ్చుకుంటున్నారట మీరేమో అంత బలం పెట్టుకొని కనీసం గొంతు కూడా ఎత్తుతలేరు అప్పులతోని ఖుషి అవుతున్నారు ఇది వరకు ఒకసారి నల్ల బట్టలు వేసుకొని నల్ల బెలూన్లు ఎగరేస్తే ఆ బెలూన్లలో గాలి తీసేసినట్టుగా తీసేసారు నేను విసిరిన రాళ్ళు నాకే తగిలినట్టుగా అయింది అందుకే ఇప్పుడు ఆ ప్రయత్నాలు అవే లేవు ఇచ్చింది వేసుకొని చచ్చినట్టు ఉండటమే ఈ మాత్రం దానికి మీరు గెలిచిదేనికి మీకు అంతమందిని ఇచ్చింది దేనికి అవన్నీ నాకేం తెలీదు నేనెంతే అట్లనే అంటే తూర్పు తిరిగి దండం పెట్టుకునే రోజు వస్తుంది పో అన్నట్టు సేమ్ చంద్రబాబు కథ కూడా ఇట్లనే ఉన్నది అక్కడ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏల కీలకంగా మారుడుతోని ప్రతిదీ గట్టిగా అడుక్కుంటా నిధులు తెచ్చుకుంటుంటే ఇక్కడ చంద్రబాబు ఏమో ఏం అడగకుండా ఇచ్చింది మాత్రమే తీసుకుంటాం అప్పులు ఇచ్చినా సప్పుడు చేయం అన్నట్టే చేస్తున్నాడు ఇంకా అప్పులకు ఏదో ఇంకా గొప్పలు చెప్పుకుంటున్నారు ఏదో సాధించినట్టు కర్మ